కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీ నియామకంపై కసరత్తు ప్రారంభించింది పార్టీ అధిష్టానం. వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయనుంది టీడీపీ. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న కాకినాడ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని విషయానికి సంబంధించి మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పద వైఖరి కొనసాగుతున్న పరిస్థితే కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికారు. అప్పటి నుంచి కొంత అక్కడ టీడీపీ జనసేన మధ్య కొంత ఆందోళనకర ఇబ్బందికర వాతావరణం, ప్రధానంగా వర్మ చేస్తున్న కొన్ని కార్యక్రమాలు లేకపోతే కొన్ని విషయాలకు సంబంధించి చర్చ జరుగుతుంది. మొన్న సీఎం చంద్రబాబు ఈ విషయంలో ఫొటోస్ విషయంలో కానీ ఫ్లెక్సీస్ విషయంలో కానీ అనవసరంగా రోడ్డెక్కి గొడవ పడద్ది, ఇది పార్టీ మీద ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని చంద్రబాబు మొన్న పార్టీ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇదే రకమైన వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ విషయంలో మార్పు చేర్పులు ఉండొచ్చు, దాదాపు ఆయన్ని తొలగిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. కొత్త ఇన్ఛార్జికి సంబంధించి త్వరలోనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం, కమిటీ పిఠాపురంలో ఎవరిని ఇన్ఛార్జిగా నియమించాలి ఏంటి అనే దాని మీద ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా సమాచారం. అంటే గ్రౌండ్ లెవెల్లో జనసేన టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండకూడదు, వాళ్ళు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు. పై స్థాయిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నప్పుడు సీఎం డిప్యూటీ సీఎం ఒక కాంబినేషన్ తో ముందుకెళ్తున్నప్పుడు కింది స్థాయిలో కనుక అనవసరమైన వివాదాలు సృష్టించి గొడవలు పడితే కనుక కూటమి మీద చెడ్డ పేరు రావడమే కాకుండా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందని ఇప్పటికే చంద్రబాబు చాలా సందర్భాల్లో స్పష్టం చేశారు. మొన్న లోకేష్ కూడా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే పదవులు ఊడిపోతాయనే ఒక ఇండికేషన్ కూడా పంపించారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత చాలా ఇంకా ఎక్కువగా అలర్ట్ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం, ఎందుకంటే కఠిన చర్యలు తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి మొహమాటాలకు తావులేదు, ఎవరినైనా మార్చేస్తాం. అవసరమైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్పు చేసినా కూడా కొత్త ఇన్ఛార్జిని పెట్టే విషయంలో కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని చంద్రబాబు పదే ఒక ఇండికేషన్స్ పంపిస్తున్నారు. జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం పిఠాపురంలో కొన్ని మార్పులు చేర్పులకు ముందుకెళ్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగానే వర్మ విషయంలో కూడా ఒక కఠినమైన నిర్ణయం ఉండే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత పిఠాపురం ఇన్ఛార్జిగా ఎవరిని పెడతారు ఏంటి, అక్కడ జనసేన టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో సర్దుబాట్లు ఏ రకంగా ఉండనున్నాయి, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే దిశగా చంద్రబాబు ముందుకెళ్తున్నట్టుగా సమాచారం. అందులో హార్డ్ కోర్ గా ఉన్న వర్మని పిఠాపురం నియోజకవర్గంలో ఉభయ గోదావరిలో ఆ కాన్స్టిట్యున్సీ అంటే ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి టైంలో అక్కడ డెసిషన్ తీసుకోవడం అనేది చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల్ని మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీ నియామకంపై కసరత్తు ప్రారంభించింది పార్టీ అధిష్టానం. వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేయనుంది టీడీపీ. ఇదే అంశానికి సంబంధించి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మపై ఎందుకు చర్యలు తీసుకున్నారో మా ప్రతినిధి సాయి వివరాలు అందిస్తారు. సాయి సుధీర్, చెప్పండి. పరిణామాలపై టీడీపీ ఫోకస్ పెట్టింది. గత కొద్ది కాలంగా పిఠాపురంలో టీడీపీ జనసేనల మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. కనీసం కలిసి కార్యక్రమాలు నిర్వహించడానికి నేతలు ఇంట్రెస్ట్ చూపట్లేదు. మరొక మాజీ ఎమ్మెల్యే వర్మ సీఎం చంద్రబాబు ఫోటోలు లేకపోవడం, అదేవిధంగా తమను తక్కువగా చేసి చూపిస్తున్నారని గత కొద్ది కాలంగా కూడా ఈ రెండు వర్గాల మధ్య వారు నడుస్తుంది. దీనికి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇటువంటి
పరిణామాలు ఉండడం పట్ల అటు ప్రభుత్వానికి మరొక మిగతా నియోజకవర్గాల్లో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందని పార్టీ భావించింది. దానికి అనుగుణంగానే ప్రస్తుతానికి పిఠాపురం పార్టీ కార్యక్రమాలకి అదేవిధంగా ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వర్మకు క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే వర్మకు స్పష్టం చేస్తుంది. దానికి సంబంధించి కూడా ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది, అదేవిధంగా అక్కడ ఉన్న పరిణామాల దృష్ట్యా ఆ ఇంపాక్ట్ మిగతా నియోజకవర్గాల మీద పడతాం, అదేవిధంగా ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న పక్షాలపై పడ్డం కాబట్టి దానికి అనుగుణంగానే పార్టీ నిర్ణయం తీసుకుంది. పిఠాపురం పార్టీ వ్యవహారాలు కానీ అదేవిధంగా అక్కడ జరుగుతున్న పరిణామాలపై అసలు వర్మ అటువైపు వెళ్లొద్దు, అదేవిధంగా అక్కడ ప్రస్తుతానికి అయితే కోఆర్డినేటర్ గా తప్పించారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా కూడా టీడీపీ దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఈ విషయంపై వర్మగా క్లారిటీ ఇచ్చింది, స్పష్టత ఇచ్చింది, ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అదేవిధంగా అక్కడ జరుగుతున్న గతంలో కూడా ఈ విషయాలపై డైరెక్ట్ గా సీఎం కావచ్చు, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలు వర్మతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో అసలు అక్కడ ఎందుకు అంత డిస్టర్బెన్స్ వస్తుంది, రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో లేని డిస్టర్బెన్స్ ఒక పిఠాపురంలోనే ఎందుకు వస్తుందని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా తగ్గి ఉండాలని వర్మకు చెప్పినప్పటికీ కూడా అటువైపు నుంచి ఆశించిన స్థాయిలో రియాక్షన్ రాకపోవడం, మరొక వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పరిణామాలు ఈ విధంగా ఉండడంతో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుని ఈ విషయంపై ఇప్పటికే పార్టీ వర్మకు క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికైతే అక్కడ 2 లేదా 3 ఒక కమిటీ ఏర్పాటు చేసి కేవలం పార్టీ కార్యక్రమాలు కోఆర్డినేట్ చేసుకోవడానికి మాత్రమే ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక 3 సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పార్టీ నేతలను పార్టీ కార్యక్రమాలు కోఆర్డినేట్ చేయడం, మరొక వైపు జనసేనతో సమన్వయం చేసుకునే నేతలను ఆ కమిటీలో కూడా ఉంచే విధంగా కూడా పార్టీ భావిస్తుంది. దానికి అంటే సంబంధించి తరచూ ఇప్పుడు జనసేనతో తరచూ ఇష్యూస్ అవుతూ ఉండటమే ఇప్పుడు ఈ వర్మని మార్చడానికి కూడా కారణం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా జనసేనకు వర్మకు గ్యాప్ ఉంది. అదేవిధంగా తొలి నుంచి ఈ వ్యవహారంపై పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేనను కాదని ముందుకు వెళ్లే పరిస్థితి ఈ విషయంపై గత వారంలోనే సీఎం కూడా ఈ విషయంపై చాలా స్పష్టంగా మాట్లాడారు. పార్టీ కుర్చీల కోసం ఫ్లెక్సీల కోసం డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. కానీ ఇది సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వర్మ వ్యవహారం అదేవిధంగా జనసేన వ్యవహారం అనేది మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళిపోవడం, మరొకవైపు ఈ వ్యవహారం పట్ల పార్టీకి కానీ అదేవిధంగా ప్రభుత్వానికి కొన్ని నెగిటివ్స్ రావడం పట్ల దీనికి సంబంధించి వర్మను పిఠాపురం నియోజకవర్గానికి పూర్తిగా దూరం పెడితే ప్రస్తుతానికి అయితే ఆ వ్యవహారం ఫుల్ స్టాప్ పడుతుంది. మరొక వైపు రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి కూడా కమిటీ ఏర్పాటు చేయడం, దానికి అనుగుణంగా జనసేనతో కోఆర్డినేట్ చేసుకునే వాళ్ళతోనే ఆ కమిటీలో సభ్యులుగా ఉండే విధంగా పార్టీ కూడా భావిస్తుంది. ఎందుకంటే మిగతా నియోజకవర్గాల్లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించడం, మిగతా చోట్ల సోషల్ మీడియా అటు టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, అదేవిధంగా ఈ సమస్యను స్టార్టింగ్ లోనే క్లోజ్ చేసేసి అదేవిధంగా వర్మను ఆ నియోజకవర్గానికి పూర్తిగా దూరంగా పెట్టేస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని పార్టీ భావించింది. దానికి అనుగుణంగానే జనసేనతో వైరం వద్దని గతంలోనే వర్మకు చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్న పరిస్థితులు అదేవిధంగా వర్మకు సంబంధించి జనసేనతో ఇష్యూస్ గొడవకు దిగడం పట్ల కూడా దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చింది. వర్మను పూర్తిగా నియోజకవర్గానికి దూరం పెట్టడం వల్లే ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పడుతుందని పార్టీ భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాయి సుధీర్.